రోజురోజుకి రూపాయి విలువ పడిపోతుండటం విదేశాల్లో చదువుతున్న స్టూడెంట్లకు శాపంగా మారింది. వీరిపై ఆర్థిక భారం పెరిగిపోతోంది. ఇక్కడి నుంచి పేరెంట్స్ పంపే డబ్బులు సరిపోవటం లేదు. దీంతో పాటు ఎడ్యుకేషన్ పూర్తయ్యాక పొందే వర్క్ వీసా రూల్స్ ను యుఎస్, కెనడా, యూకే లాంటి దేశాలు కఠినం చేశాయి. చదువు పూర్తయిన తర్వాత డబ్బు సంపాదించడం కష్టంగా మారుతోంది. లోన్లు చెల్లించడం ఆలస్యమవుతోంది. గత 6 నెలల్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 5% పడిపోయింది. 87.37 రూపాయలను దాటేసింది. 6 నెలల కిందట ట్యూషన్ ఫీజు, ఇతర ఖర్చులకు ఏడాదికి 50 లక్షలు ఖర్చయ్యేవి. ఇప్పుడు అదనంగా 2.5 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. మరోవైపు యూకే తన వర్క్ వీసా రూల్స్ను మార్చింది. చదువు పూర్తయిన 2 ఏళ్ల తర్వాత కూడా స్టే చేయాలంటే ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్లు ₹1,00,00,000 జీతం ఇచ్చే గ్రాడ్యుయేట్ జాబ్ను పొందాల్సి ఉంటుంది. కెనడా కూడా ఇండియన్ స్టూడెంట్స్కు సంబంధించి ఇమిగ్రేషన్ రూల్స్ను కఠినం చేసింది. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ వీసా ప్రోగ్రామ్ను రద్దు చేసింది. నిజానికి చదువు పూర్తయ్యాక వర్క్ వీసాతో ఇండియన్స్ డాలర్స్తో సంపాదించేవారు. ఆ డబ్బులతో ఇండియాలో తీసుకున్న లోన్లను పెద్ద మొత్తంలో తీర్చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అటు వీసా రూల్స్ ప్రభావం అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ పైన ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వీరికి సాధారణంగానే జాబ్స్ దొరకటం కష్టంగా ఉంటుంది. మరోవైపు యుఎస్లో చదువుతున్న పిల్లల కోసం తల్లిదండ్రులు ఇండియా నుంచి డబ్బులు పంపుతారని తెలుసు కదా. ఇప్పుడు అలా పంపిన డబ్బులు కూడా పూర్తిగా పిల్లలకు చేరటం లేదు. నెలకు $900 పంపితే $800 పిల్లలకు చేరుతున్నాయి. ప్రభుత్వం వేస్తున్న ట్యాక్స్, కలెక్టెడ్ ఎడ్ఫోర్స్, టీసీఎస్తో అదనపు భారం పడుతుంది. నిజానికి రూపాయి వాల్యూలో మార్పులు సాధారణమైనా ఈ ఏడాది మాత్రం డాలర్ మారకంలో భారీగా క్షీణించింది. అందుకే విదేశాల్లో చదువులు భారంగా మారాయి. ముఖ్యంగా ఫారిన్ కరెన్సీ లోన్లను స్టూడెంట్లు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇతర కరెన్సీలో లోన్ తీసుకుని వాటిని చెల్లించకుండా ఇండియాకు తిరిగొస్తే ఆ డబ్బులు చెల్లించడం చాలా భారమవుతోంది. ఇక ఆర్థిక సాయాన్ని, స్కాలర్షిప్లను ఇచ్చే యూనివర్సిటీలకు అప్లై చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.